హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మేడ్ ఫర్ కిడ్స్ కంటెంట్, చైల్డ్ పాలసీ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. పిల్లల విషయంలో చాలా 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 రూల్స్ ఉంటాయి. యూట్యూబ్ వాళ్ళు చెప్పని రూల్స్ కూడా ఒక్కొక్కసారి చైల్డ్ పాలసీ కిందకే వస్తాయి. సో మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటనేది అయితే చెప్తాను. కిడ్స్కి మాత్రం చాలా రూల్స్ ఉంటాయి. ఏది వైలేట్ చేసినా చైల్డ్ పాలసీ అనేసి వచ్చేసి వీడియోస్ రిమూవ్ అయిపోతాయి. అండ్ కొంతమందికి మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలా, ఇప్పటికి పిల్లలు కనిపిస్తే మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలా, లేదంటే అవసరం లేదా, ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. మొత్తం అన్నీ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మేడ్ ఫర్ కిడ్స్ గురించి తీసుకున్నట్లయితే మేడ్ ఫర్ కిడ్స్ ఎలాంటి వీడియోస్కి పెట్టాలి, ఎలాంటి వీడియోస్కి పెట్టకూడదు అనేది చెప్తాను. సో మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఏంటి? మేడ్ ఫర్ కిడ్స్ ఆ పేరులో ఉన్నట్లుగానే ఈ వీడియో పిల్లల కోసమే చేయబడింది అన్నప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు చేసే వీడియోకి ప్రత్యేకంగా ఆడియన్స్ కిడ్సే అనుకోండి, అప్పుడు కంపల్సరీ మేడ్ ఫర్ కిడ్సే పెట్టాలి ఒకటి. ఇంకోటి, పిల్లలతో ఏమన్నా చేపించినా కూడా ఆటోమేటిక్గా యూట్యూబే మేడ్ ఫర్ కిడ్స్ అని చేసేస్తుంది. పిల్లలతో ఏం మాట్లాడించినా వాళ్ళే మాత్రమే కనిపిస్తున్నారు అనుకోండి వీడియోలో, ఖచ్చితంగా మేడ్ ఫర్ కిడ్స్ అయిపోతుంది. అండ్ ఇంకోటి, ఈవెన్ వ్లాగ్స్ చేస్తున్నా కూడా నార్మల్గా అయితే మనం వ్లాగ్స్ చేసేటప్పుడు పిల్లలు ఎక్కువసేపు కనిపించకుండా పెద్దవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ అని రాదు ఆటోమేటిక్గా. మీరు కూడా పెట్టాల్సిన పని ఏం లేదు. మీరు ఒక వ్లాగ్ షూట్ చేశారు, అది కిడ్స్ కంటెంట్ కాదు అయినా సరే మీకు వచ్చిందనుకోండి, అపీల్ చేయొచ్చు. మీరు అపీల్ చేస్తే వాళ్ళు చెక్ చేసి ఓకే ఇది కిడ్స్ కంటెంట్ కాదు అని అనుకుంటే కనుక తీసేస్తారు. అండ్ అది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా పిల్లల విషయంలో తీసుకుంటే, అసలు ఇది చెప్పడానికే నేను ఇది చేశాను వీడియో కూడా. ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నది పిల్లలు కనుక లైవ్స్లో కనిపిస్తుంటే ఇది వచ్చేసి కొన్ని ఛానల్స్కి అసలు రావట్లా, పర్మనెంట్గా పోయినట్లే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అదే కొన్నిసార్లు నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను చూడండి. కొన్నిసార్లు ఈ ఫీచర్ పర్మనెంట్గా పోయినట్లు, కొన్నిసార్లు టెంపరీ. ఆ కొన్నిసార్లు ఎప్పుడనేది వాళ్ళు ఏం మెన్షన్ చేయట్లా. సో టెంపరీగా అయిపోవచ్చు, పర్మనెంట్గా. ఒక ఆవిడకైతే 3 years అయింది, ఇప్పటి వరకు రాలేదు. సేమ్ ఇలాగే జరిగి ఒక ఛానల్ వాళ్ళకైతే 1 year తర్వాత వచ్చింది, ఒక ఛానల్ వాళ్ళకి అసలు 1 monthకే 1 weekకేనో వచ్చేసింది, ఇట్లా వచ్చి పోయిన తర్వాత. సో అట్లా పిల్లల్ని మాత్రం చూపించకండి దయచేసి లైవ్స్లో. అది పిల్లలు అంటే ఎట్లా అంటే మరి 18 years లోపు అనుకోండి. యూఎస్ ప్రకారం అయితే 13 years లోపే, బట్ మనకి ఇక్కడ 18 years కదా. ఇప్పుడు 16కి తగ్గించారో సమ్ ఏదో ఉంది మొత్తానికి. సో 16 years లోపు పిల్లలు అయితే అసలు కనిపించకూడదు లైవ్స్లో. ఇది చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇప్పుడు అందులో వాచ్ అవర్స్ కోసం మెయిన్ అవే చేస్తూ కూర్చుంటున్నారు కదా. అవి పోతే ఏమైనా కూడా చేసేయడానికి రెడీగా ఉన్నారనమాట. మీరు ఏమడిగితే అది ఇస్తాం, ఇది సాల్వ్ చేయండి అంటారు. అది ఇప్పుడు నేను ఏమి చేయవసరం లేదు, ఏమైనా చెప్పాలన్నా చెప్తాను నిజంగా అయిపోతుంది అంటే కనుక. సో అలాంటిది ఏమీ లేదు. మీరు మాత్రం పిల్లల్ని ఎక్కువగా చూపించకండి లైవ్స్లో, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ కొంతమంది అడిగే మెయిన్ డౌట్ ఏంటి అంటే, కొంతమందికి పిల్లలు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకి కామెంట్స్ ఆఫ్లోనే ఉంటాయి. ఎందుకంటే కంటెంట్కి ఆటోమేటిక్గా కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోతాయి కదా. మరి కొంతమందికి ఎందుకు ఆఫ్ అవ్వట్లేదు, కొంతమందికి ఎందుకు, ఇట్లా డౌట్ ఉంది కొంతమందికి. సో అదేంటంటే ఆటోమేటిక్ సిస్టమ్స్కి అది కిడ్ అన్నట్లు డిటెక్ట్ అవ్వాలి. డిటెక్ట్ అయితేనే అలా రాకుండా ఉంటుంది అనమాట. సో వేరే ఎలాంటి సెట్టింగ్స్ ఏమి ఉండవు అట్లా రాకుండా ఉండడానికి. అండ్ కొంతమంది కామెంట్స్ ఆఫ్ అయిపోయినా కానీ ఆన్ చేసుకుంటూ అట్లా ఉంటారు, కానీ అలా చేయకూడదు. యాక్చువల్గా 3 times చేసిన తర్వాత అది ఆగిపోద్దు, ఏదో ఉంటుంది మొత్తానికి, కానీ అలా అయితే చేయకూడదు. అది కనుక మీకు ఇట్లా చేస్తున్నారని ఆటోమేటిక్ సిస్టమ్స్కి ఏమైనా దొరికింది అనుకోండి, మీ ఛానల్ని ఖచ్చితంగా ఫ్లాగ్ చేస్తుంది. యూట్యూబ్ వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తారు, ఏదో ఇష్యూ వస్తుంది. అండ్ ఇంకోటి, కిడ్స్ ఫుడ్ ఏమైనా తయారు చేస్తే, అంటే కిడ్స్ రిలేటెడ్ ఫుడ్ ఏమైనా తయారు చేస్తే అది మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలా అంటారు. మేడ్ ఫర్ కిడ్స్ కాదు, ఎందుకంటే అది కిడ్స్ ఆడియన్స్ కాదు కదా. ఆ వంట మీరు ఏం చేసి పెడుతున్నారు అనేది అది చూపిస్తున్నారు మీరు ఆడియన్స్కి. కిడ్స్ మదర్స్ కదా చూసేది, అంటే పెద్దవాళ్ళు కదా. సో వాటికి మీరు మేడ్ ఫర్ కిడ్స్ అనేవి పెట్టాల్సిన పని లేదు. ఇంకోటి, టాయ్స్ రివ్యూస్ ఉంటాయి కదా. సో వాటిని కూడా టాయ్స్ రివ్యూ అని పెట్టినా కూడా జనరల్గా చూసేది పెద్దవాళ్ళే, కాకపోతే ఇక్కడ పిల్లలు కూడా చూస్తారు కొంతమంది అలాంటి రివ్యూస్ అయినా సరే, ఎందుకంటే టాయ్స్ కనపడతా ఉంటాయి కాబట్టి వీడియోలో. సో వాటికి మీరు పెట్టకపోయినా కూడా అది కిడ్స్ కంటెంటే అవుతుంది. యూట్యూబ్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితే అది మేడ్ ఫర్ కిడ్స్ అనే తీసుకుంటుంది ఒకటి. ఇంకోటి, కనిపిస్తూ రివ్యూ వస్తున్నారు అనుకోండి, అది వేరు. పెద్దవాళ్ళు వీడియోలో కనిపిస్తూ ఆ బొమ్మలను చూపిస్తూ, మెయిన్ మనిషే కనిపిస్తూ ఉంటారు, ఈ బొమ్మలు తీసి చూపిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్సే పెట్టుకోవచ్చు, ఎందుకంటే అదే ఎగ్జాక్ట్ రివ్యూ అవుతుంది కదా. ఒకవేళ యూట్యూబ్ ఏమైనా మార్చుకుంటే మీరు అపీల్ చేసుకోవచ్చు, ఇదేం కిడ్స్ కంటెంట్ కాదు అని చెప్పి. మేడ్ ఫర్ కిడ్స్ ఛానల్స్కి మెయిన్గా ఈ బెల్ యాక్టివేషన్ అనేది ఉండదు ఒకటి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడానికి ఉండదు అనమాట. కమ్యూనిటీ ట్యాబ్ ఉండదు, ఇప్పుడు పోస్ట్స్ ట్యాబ్ అయింది అది. అలాంటి ట్యాబ్స్ ఏమీ ఉండవు అనమాట ఈ
కిడ్స్ కంటెంట్కి అయితే కనుక. అండ్ మెయిన్గా పిల్లలతో డేంజరస్ యాక్టివిటీస్ ఏమీ కూడా చేయించకూడదు. డేంజరస్ యాక్టివిటీస్ అంటే అది చూసి ఇంకొక లిమిటెడ్ చేసే విధంగా ఉండకూడదు అనమాట. మనం ఫన్నీగా అయినా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉంది, ఈ టేబుల్ మీద నుంచి జంప్ చేసినట్లు చూపించామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది చూపించకూడదు. ఎందుకంటే అది ఇంకొక లిమిటెడ్ చేస్తారు. అది డేంజరస్ యాక్టివిటీ ఒక రకంగా చెప్పాలి అంటే. అలాంటివన్నీ మనం ఏదో బయట చూస్తాం కానీ యూట్యూబ్లో వీడియో పెట్టి అది ఇంకొకళ్ళు ఇమిటేట్ చేసే విధంగా అయితే ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనం మూవీసే చూస్తున్నాం కదా, మూవీస్లో చూసేవన్నీ పిల్లలు ఇమిటేట్ చేసేస్తున్నారు. సో అట్లా ఇమిటేట్ చేయకూడదు. అంటే ఇప్పుడు సోర్స్ ఏంటి? యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నారు అనేది రాకూడదు కదా, వాడు అలా తీసుకుంటున్నాడు అనమాట. సో కిడ్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం పోస్ట్ చేస్తున్నాము. అది మనకి చూడడానికి కరెక్ట్గానే ఉండొచ్చు ఆ వీడియో, మేబీ సిస్టమ్స్కి నెగిటివ్గా అనిపించవచ్చు కొన్ని వీడియోస్. సో అలా కూడా ఉంటుంది. రీసెంట్గా జరిగింది ఒకటి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది నాకు వెరైటీగా జరిగింది అనమాట. వెరైటీ ఏం కాదు, అవన్నీ రూల్స్ యాక్చువల్గా. చాలామంది ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళకి ఆ ఎఫెక్ట్ రానంత వరకు ఇదేం రూల్ తొక్కలో రూల్ అనుకుంటారు. కానీ అవన్నీ రూల్స్ యాక్చువల్గా. అవన్నీ ఇప్పుడిప్పుడు ఏవైతే యూట్యూబ్లో రూల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ పైన ఎఫెక్ట్లు పడుతున్నాయి అన్నమాట. చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక కిడ్స్ విషయానికి వస్తే మీరు ఏం చూపిస్తున్నారు, ఈవెన్ కిడ్స్కి బట్టలు లేకుండా కూడా ఉండకూడదు, వీడియోలు షర్ట్ లేకుండా ఉండకూడదు. ఇప్పుడు మొన్న కృష్ణాష్టమి టైంలో ఎంతమందో మెసేజ్లు వీడియో రిమూవ్ అయిపోయింది చైల్డ్ పాలసీ అని వచ్చింది అని చెప్పి. మెయిన్ రీజన్ ఏంటి అంటే కృష్ణుడి వేషంలో ఉన్నప్పుడు షర్ట్ వేయరు కదా పిల్లలకి. సో దానివల్ల రిమూవ్ అయిపోతున్నాయి అన్నమాట. సో అలాంటి వీడియోస్ పెట్టకూడదు. అది చాలా వీడియోస్ ఉండుంటాయి, మీరు చూసి ఉండొచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి కృష్ణుడు రిలేటెడ్. మరి వాళ్ళు ఎందుకు డిలీట్ అవ్వలేదంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ డిటెక్ట్ అవ్వలేదు అంతే. అలా పెట్టకూడదు. నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు ఆ రోజు, కృష్ణాష్టమి రోజు, పిల్లలకి డ్రెస్ లేకపోవడం వల్ల రిమూవ్ అయిపోయింది. అట్లకి అపీల్ చేసినా కూడా ఏమీ రాదు, అలా ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది సరదాగా బూతులు మాట్లాడించడం వాళ్ళతో అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అవి అప్పటికప్పుడు తెలియకపోవచ్చు ఆటోమేటిక్ సిస్టమ్స్కి. ఎవరైనా రిపోర్ట్ కొట్టచ్చు అలాంటి వీడియోస్కి, లేదంటే రిపోర్ట్ కొట్టకపోయినా సరే ఆటోమేటిక్ సిస్టమ్స్కి ఏదైనా ఆ వర్డ్ నెగిటివ్గా ఇప్పుడు ఏఐ ద్వారా ఏదైనా సాధ్యం కదా, ఏమైనా డిటెక్ట్ అయినా కూడా చైల్డ్ పాలసీ కింద రిమూవ్ అయిపోద్ది. అండ్ ఈ చైల్డ్ పాలసీ కింద రిమూవ్ అవ్వడం కూడా అదే పనిగా జరుగుతుంది అనుకోండి, ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఏదైనా అంతే కదా, ఏదైనా అతిగా జరిగింది అంటే పోతుంది ఛానల్ కూడా. అండ్ పిల్లల చేత డ్రైవింగ్ వీడియోస్ కూడా పెట్టకూడదు. అంటే ఇప్పుడు డ్రైవింగ్ అంటే పెద్ద డ్రైవింగ్ ఏం కాదు, కొంతమంది సరదాగా వాళ్ళు ఫ్రంట్లో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ సూపర్విజన్లో జరగచ్చు. బట్ అట్లా కాకుండా ఈవెన్ అలా చేసినా కూడా పేరెంట్స్ సూపర్విజన్లో ఉన్నా కూడా సిస్టమ్స్కి కనుక ఓన్లీ ఆ పిల్లాడే డ్రైవ్ చేస్తున్నట్లుగా అనిపిస్తే ఖచ్చితంగా రిమూవ్ అయిపోతాయి వీడియోస్. అలాగే పిల్లలకి స్నానం చేసే వీడియోస్ అవి కూడా పెట్టకూడదు. మీకు ఫన్నీ విషయం ఒకటి చెప్తాను. ఏమైందంటే మొన్న యాక్చువల్గా నేను నా ఫస్ట్ ఛానల్ కోసం మామూలుగా ప్లేసెస్ ట్రావెల్ వ్లాగ్స్ లాగా పెడుతున్నాను అనమాట ఈ మధ్య. అంటే ఒక్కొక్క ప్లేస్ గురించి తీసుకుని అక్కడికి వెళ్ళి వీడియో చేసి పెట్టడం అది చేస్తున్నాను అనమాట. అయితే వెళ్ళాను, ఒక రంగోలీ గార్డెన్స్ అని చెప్పి ఒక ఉందన్నమాట ఇక్కడ బెంగళూరులో, విలేజ్ స్టైల్ అనమాట అది. సో ఇదివరకు విలేజెస్, ఇప్పుడు కూడా విలేజెస్ ఉన్నాయి అనుకోండి, బట్ ఇదివరకు ఇట్లాగా అయితే లేవు కదా. సో ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేది ఏంటి అనేది వాళ్ళు మొత్తం బొమ్మల రూపంలో పెట్టారనమాట. సో బొమ్మల రూపంలో పెట్టినప్పుడు అది ఏమైందంటే అక్కడ ఒక బేబీకి స్నానం చేపిస్తున్నట్లుగా ఉంది మొత్తం, అసలు ఏం ఒంటి మీద బట్టలు లేవన్నమాట. సో అది చూసి నేను మా హస్బెండ్కి చెప్తున్నాను, ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా పెట్టకూడదు అనేసి ఊరికే సరదాగా చెప్తున్నాను అనమాట. ఇట్లా ఉంది కాబట్టి ఈ వీడియో పెట్టకూడదు యూట్యూబ్లో, చైల్డ్ పాలసీ అని వచ్చి వీడియో రిమూవ్ అయిపోతుంది అనేసి చెప్పాను అనమాట. కరెక్ట్గా నేను ఆ మాట చెప్పానో లేదో చెప్పి అలా ముందుకు వెళ్ళాము. ఆ వీడియో అయిపోయింది, అక్కడికి ఆ ప్లేస్ అయిపోయి బయటకు వచ్చి నార్మల్గా ఇన్స్టాగ్రామ్ చూసాను అనమాట, ఎవరొకళ్ళు మెసేజ్ పెడితే రిప్లై ఇద్దాము అనేసి. అప్పుడే ఒకళ్ళు సేమ్ క్వశ్చన్ అడిగారు. వాళ్ళ బాబు ఫోటో ఉందంట అక్కడ వీడియోలో. ఒకళ్ళు కాదు ఇద్దరు, ఒకళ్ళేమో ఫోటో, ఒకళ్ళేమో డైరెక్ట్ వీడియోనే ఉన్నట్లుంది, స్నానం చేయించే వీడియోను సమ్మేద, నాకు కరెక్ట్గా గుర్తులేదు వాళ్ళు చెప్పింది. రీజన్ అయితే ఇదే, బేబీ షర్ట్ లేకుండా ఉండడం వల్ల చైల్డ్ పాలసీ అని వచ్చి రిమూవ్ అయిపోయినాయి అంట వీడియోస్. సో అలా ఉంటుంది అనమాట. అది మళ్ళీ అప్పటికప్పుడు పెట్టినవి ఏం కాదు, ఒక వీడియో అయితే వాళ్ళు ఎప్పుడో పెట్టిన వీడియో, అది ఇప్పుడు వచ్చింది ఆటోమేటిక్ సిస్టమ్స్కి, ఇప్పుడు డిటెక్ట్ అయ్యింది అది. సో మన ఛానల్లో మన వీడియోలో ఇష్యూ ఉంటే అది ఎప్పటికైనా డిటెక్ట్ అవుతుంది. సో మీరు పిల్లల్ని చూపించే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీడియోస్లో కనుక కిడ్స్ని చూపిస్తుంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం బెటర్.